హాయ్ అండి. ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. లైసెన్స్ సర్వే ట్రైనింగ్లో భాగంగా సప్లిమెంటరీ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో ఆ ఎగ్జామ్కి ఏ విధంగా మనము స్కోర్ ఎక్కువ చేయగలుగుతాం, సో దాని ఒకసారి మనము అనాలిసిస్ చేద్దాం. అదేవిధంగా ఏ విధంగా చదవాలనే దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఓన్లీ లాస్ట్ 10 days మాత్రమే ఉన్నదన్నట్టు ఇప్పుడు. సో మనకి ఎగ్జామ్ అనేది లాస్ట్ 10 days. సో మనకి 14th అండ్ 13th, సో ఈ 2 రోజులు ఎగ్జామ్ ఉంది కాబట్టి, సో ఈ 10 daysలో చాలా చాలా ఇంపార్టెంట్ డేస్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నంటే, ఇప్పుడు ఈ 10 daysలో మీరు చదివేది మీకు చాలా గుర్తుంటుంది అన్నట్టు. సో ఇప్పటి వరకు చదివింది మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఈ 10 daysలో చదివేది మాత్రం మీకు ఎగ్జామ్ పైన మాత్రం చాలా ఇంపాక్ట్ చూపెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఈ 10 days మీరు చాలా ఉపయోగించుకోవాలన్నట్టు. ఓకే, టైం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం సబ్జెక్ట్ వైజ్గా అసలు పేపరు ఎలా వస్తుంది, అసలు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. థియరీ సబ్జెక్ట్ అండ్ ప్లాటింగ్ సబ్జెక్ట్, అదేవిధంగా మన ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఎలా మనము అప్రోచ్ అవ్వాలని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ 100 మార్క్స్కి ఫస్ట్ మీరు ఆలోచించాలా, ఎవరైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారో థింక్ యువర్ సెల్ఫ్. అంటే మీరు ఎక్కడ అసలు ఏ ప్రాబ్లం వల్ల మీరు అసలు ఫెయిల్ అవ్వడం జరిగింది, అంటే మీరు రాయలేకపోయారా, అంటే ఇది మామూలుగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే మీరు చదివిన దాన్ని ఈజీగా మనం పెట్టేసి వెళ్ళిపోవచ్చు. సో ఇదేంటంటే రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత చదువు వచ్చినా, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఆ టైంలో మీరు ప్రొడ్యూస్ చేయకపోతే మీరు చదవనట్టే లెక్క. సో రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, అసలు ఎగ్జామ్ రాసే టైంలో మీకు ఏమనిపించింది అసలు. సో అందుకే ఫస్ట్ ఇది పెట్టడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ స్టడీ. స్టడీ అంటే ఏంటంటే, మీరు చదివింది మొత్తం మీరు ఎగ్జామ్లో మీరు రాయగలగడానికి అనుకూలంగా మీరు చదివారా, అంటే మీకు చదివింది బాగా గుర్తుంటుందా, ఏదో మామూలుగా నార్మల్గా చదివారా అంతే. సో ఈ రెండిట్లో మీరు ఆలోచించుకోవాలి. అంటే ఫస్ట్ మీరు రైటింగ్ ప్రాక్టీస్లో వీక్ ఉన్నారా, లేకపోతే సబ్జెక్ట్ పరంగా మీరు నాలెడ్జ్ పరంగా వీక్ ఉన్నారా. సో ఈ రెండిట్లో వీక్ ఉన్నారా అన్న దాని గురించి మీరు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మీరు ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలని మీరు ఆలోచించాలంట. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, థియరీ సబ్జెక్ట్కి ఇప్పుడు ఏదైతే థియరీ సబ్జెక్ట్ ఉందో 100 మార్క్స్ది, సో ఈ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నానంటే, ఇప్పటివరకు మీరు ఏం చేశారంటే బుక్ మొత్తం ఆల్రెడీ ఒకసారన్నా 2 సార్లు చదివి ఉంటారు. ఇప్పటివరకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి చదివి ఉంటారు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా, సో ప్రతిసారి ఎగ్జామ్ అనగానే బుక్ తీసేసి స్టార్టింగ్ నుండి వెళ్ళి చివరి వరకు చదువుతూ ఉంటాం కదా. సో ఇట్లా కాదంటే, ఇప్పుడు మీకు ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో ఇదే అన్నట్టు. ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్, ఇక్కడ ఏం చెప్తున్నట్టు, ఇక్కడ నేను క్వశ్చన్ టు ఆన్సర్ అంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ యొక్క క్వశ్చన్ పేపర్స్ మీరు తీసేసి ఆ క్వశ్చన్ టు ఆన్సర్, అంటే ఆ క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్కి మీరు ఏం చేయాలంటే ఆన్సర్ మీరు చదవాలన్నట్టు. చదివేసి దానికి అసలు మీరు అంటే దానికి మీరు చెప్పగలుగుతున్నారా, అంటే మీరు రాయడానికి మీకు వస్తున్నదా అసలు. ఎందుకంటే చాలా మంది రైటింగ్ ప్రాక్టీస్ చేయక చాలా రోజులు అవుతుంది. సో అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయి ఉంటారు. సో మనం చదువుతున్న టైంలో కంటిన్యూషన్ అయితే మాత్రం రాయడానికి అవకాశం ఉంటుంది, కానీ సో ఇప్పుడు ఆల్రెడీ మనము ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయింది కాబట్టి కొద్దిగా రైటింగ్ కూడా చాలా వీక్ ఉంటుంది. సో రైటింగ్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపాక్ట్ చూపెడతా ఉంటుంది. మనం ఎంత చదివినా కానీ ఆ టైంలో మనం ప్రొడ్యూస్ చేయాలంటే అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ టు ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ నేను మీ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ప్రతి క్వశ్చన్కి మీరు ఏం చేయాలంటే ఆన్సర్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో అట్లనే అదేవిధంగా అది ఏం చేయాలంటే, మీరు ఆ క్వశ్చన్ పేపర్లు అన్నిటిని మీ దగ్గర మీకు 3 క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి, అంటే మీరు ట్రైనింగ్ తీసుకున్న టైంలో 2 వచ్చినాయి, తర్వాత ఫైనల్ ఎగ్జామ్ మొత్తం కలిపి మీ దగ్గర 3 ఉన్నాయి అన్నట్టు. సో ఈ 3 పేపర్లు మీరు కంప్లీట్గా, అంటే ఎప్పుడు నిద్రలో రేపు అడిగినా కానీ మీరు చెప్పే విధంగా మీరు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలన్నట్టు. అలా ప్రిపేర్ అయితే ఏంటంటే మీకు ఆల్మోస్ట్ మీకు 50% సిలబస్ మొత్తం మీకు ఆల్మోస్ట్ ఖతం అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఏదైతే ఉందో మీకు 50% సిలబస్ మొత్తం మీకు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు ఏంది మిగతాది ఏదైతే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ స్టడీ కంపారిజన్ బిట్వీన్ ద మరాఠవాడ అండ్ డిఎన్ఓ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నంటే, మీరు క్వశ్చన్ పేపర్ ద్వారా మీరు ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారు, అంటే ఒక 50% సిలబస్ మొత్తం మీది కంప్లీట్ అయిపోతుంది. ఏదైతే మీరు క్వశ్చన్ టు ఆన్సర్ చదువుతారో అప్పుడు మీకు ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే స్టడీ కంపారిజన్ బిట్వీన్ ద మరాఠవాడ అండ్ డిఎన్ఓ. అంటే మీరు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది సిలబస్ మొత్తం, ఎవరికే కానీ ఈవెన్ నాకైనా కానీ సిలబస్ మొత్తం కొత్తనే ఉంటుంది. సో ఇది మనం ఎక్కడ వినలేదు, మనం ఎక్కడ చదవలేదు కాబట్టి, సో ఏం చేయాలంటే ఇది బాగా గుర్తుండాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మరాఠవాడ అండ్ డిఎన్ఓని చదివిన తర్వాత కంపారిజన్ చేయాలి.
అసలు మరట్వాడలో అసలు ఏముంది, అదేవిధంగా డిఎన్ఓలో ఏముంది. సో మరట్వాడలో సెక్షన్లు ఏమున్నాయి, అదేవిధంగా డిఎన్ఓలో సెక్షన్స్ ఏమున్నాయి, అదే డిఎన్ఓలో రికార్డులు ఏమున్నాయి, మరట్వాడలో రికార్డులు ఏమున్నాయి, అదేవిధంగా డిఎన్ఓలో కూడా రికార్డులు ఏమున్నాయి, అసలు మరట్వాడలో టెర్మినాలజీ ఏంటి, అదేవిధంగా డిఎన్ఓలో టెర్మినాలజీ ఏంటి. సో ఈ విధంగా మీరు కంపారిజన్ చేసి చదవడం వల్ల ఏంటంటే మీకు ఎక్కడైతే మీరు వీక్ ఉన్నారో, ఎక్కడైతే మీకు గుర్తుండట్లేదో ఆ పాయింట్ అనేటివన్నీ మీకు చాలా గుర్తుండడానికి అవకాశం ఉంటుందంట. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఇది కంపారిజన్ చేస్తేనే మీకు నాలెడ్జ్ అనేది మీకు సో ఎగ్జామ్లో మీరు చాలా ప్రొడ్యూస్ చేయగలుగుతారు అన్నట్టు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రైట్ ఓల్డ్ పేపర్ లైక్ ఎగ్జామ్ ఇన్ ద లాస్ట్ 5 days. ఇది ఎందుకు చెప్పారంటే మీరు ఏదైతే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేశారో, ఏది ఫస్ట్ మీరు క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళేశారు. ఓకే, వాళ్ళు మీ 3 క్వశ్చన్ పేపర్స్ మీరు కంప్లీట్ చేశారు. తర్వాత 3 క్వశ్చన్ పేపర్స్ అయిపోయిన తర్వాత మీరు బుక్ ఓపెన్ చేసేసి బుక్ మొత్తం మళ్ళీ చదివారు. చదివిన తర్వాత ఏంది డిఎన్ఓ అండ్ తర్వాత మరఠవాడాని కంపేర్ చేసి కూడా కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు ఏంది మీరు ఒకసారి మీకు మీరు టెస్ట్ చేసుకోవాలి. అంటే ఎగ్జామ్ 10 days ఉంది కాబట్టి ఈ 10 daysలో ఈ 5 daysలో మీరు ఈ రెండు స్టెప్లు పైన 2 స్టెప్లు మీరు కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఈ 5 daysలో మీరు ఏం చేయాలి, ఒక మీ టైమింగ్ ఎగ్జామ్ సేమ్, మీరు థియరీ ఎగ్జామ్ అయితే థియరీ, ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే ప్రాక్టికల్, అదేవిధంగా మీరు ప్లాటింగ్ ఎగ్జామ్ అయితే ప్లాటింగ్ అన్నట్టు. సో ఆ ఎగ్జామ్ సేమ్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకొని మీ ప్రీవియస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలన్నట్టు. సో దానివల్ల ఏంటంటే మీ మీద మీకు మంచి నమ్మకం రావడం జరుగుతుంది, కాన్ఫిడెన్స్ కూడా మంచిగా బిల్డ్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మీరు థియరీ పేపర్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలన్నాడు. సో ఖచ్చితంగా మీరు ఈ 3 పేపర్స్ మీరు ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు నమ్మకం కలుగుతుంది మీ మీద, మీకు ఎగ్జామ్ రాయగలను అనేసి. సో మీరు ఈ 10 days చాలా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీకు లాస్ట్ 2 daysలో మీకు ఆటోమేటిక్గా టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అరే ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసింది, మరి సరిగా రాస్తామా రాయమా అని మీకు ఆటోమేటిక్గా నెగిటివ్ ఫీలింగ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో మీరు ఎంత వీలైతే అంతగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి మీరు ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీకు ఆల్మోస్ట్ మీకు పాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్లాటింగ్ సబ్జెక్ట్. సో ఈ ప్లాటింగ్ సబ్జెక్ట్ ఎట్లనంటే, సో మరఠవాడలో ఉండేది మనకి, ఈ మరఠవాడ ఉండేది మనకి 40 మార్క్స్ వస్తాయి. సో డిఎన్ఓ ఉండేది మనకి 30 మార్క్స్ వస్తాయి. సో థియోరీ అనేది 30 మార్క్స్ వస్తాయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లాటింగ్ సబ్జెక్ట్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది. ఎందుకంటే మరఠవాడ అనేది అసలు ఎట్లా ఇస్తారనేది ఎవరికి తెలియదు. సో దీన్ని మనము అప్రోచ్ అవ్వాలని చూద్దాం ఫస్ట్. సో ఈ మరఠవాడలో మనకి 40 మార్క్స్ ఉన్నాయి కదా. సో ఈ 40 మార్క్స్లో 10 మార్క్స్ ఏమో కన్వర్షన్ అండ్ అంటే ఇవి అంటే ఉర్దూ లేదంటే తెలుగు లేదంటే మరాఠా. సో అందులో ఇవ్వడం వల్ల దాన్ని ఏం చేయాలంటే మన లింక్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు 10 మార్క్స్. నెక్స్ట్ ప్లాటింగ్ అంటే మనకి 20 మార్క్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏరియా క్యాలిక్యులేషన్కి 10 మార్క్స్, మొత్తం 40. సో డిఎన్ఓకి వచ్చేసరికి ప్లాటింగ్కి 20 మార్క్స్, ఏరియా క్యాలిక్యులేషన్కి 10 మార్క్స్, థియోరీ 30 మార్క్స్. ఇక్కడ సేమ్ ఎవరైతే ప్లాటింగ్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఓకే, వాళ్ళు కూడా నేను పైన చెప్పిన ఇందాక ఆ థియరీ సబ్జెక్ట్కి నేను చెప్పాను కదా, సేమ్ అలాగనే మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. థియరీ సబ్జెక్ట్తో పాటు మీరు ప్లాటింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో థియరీ ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది 30 మార్కులు మీరు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరైతే ప్లాటింగ్లో ఫెయిల్ అయ్యారో మీకు ఖచ్చితంగా మీకు మార్క్స్ స్కోర్ పెరగాలంటే థియరీ సబ్జెక్ట్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే మీకు ఇది చాలా ఇంపాక్ట్ చూపెడతా ఉంటుంది. మీకు మరఠవాడలో 40 మార్క్స్ వస్తాయో రావో తెలియదు, కానీ థియరీ కనుక మీరు చదివితే ఇది ఈజీగా మీరు స్కోర్ చేయగల సబ్జెక్ట్ ఇది. సో ఈ 30 మార్క్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలొద్దు అన్నట్టు ఇది. ఓకే, సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే సేమ్ పైన విధంగానే మీరు థియరీ కూడా మీరు ఒక ప్లాన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఎన్ఓలో 30 మార్క్స్ వస్తాయి. సో డిఎన్ఓలో 30 మార్క్స్ కూడా ఇవి మనకి ప్లాటింగ్ అండ్ ఏరియా క్యాల్కులేషన్ ఈ రెండు కవర్ చేస్తూ మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది. లాస్ట్ టైం అయితే ఇది మనకి థియరీ పేపర్ మీకు ఇచ్చినటువంటి థియరీ బుక్లో 84 పేజ్ నెంబర్ 84 డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసిందండి. ఏదైతే మీకు ఈ డిఎన్ఓ లాస్ట్ టైం ఎగ్జామ్ రాశారో వాళ్ళ క్వశ్చన్ అనేది థియరీ బుక్ ఉంది కదా, మీకు ఇచ్చిన థియరీ బుక్లో పేజ్ నెంబర్ 84లో ఉంది అది డిఎన్ఓలో. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి 30 మార్క్స్ ఉంటాయి అన్నట్టు. ఈ 30 + 30 60 మార్క్స్. ఒకవేళ మీరు థియరీలో పర్ఫెక్ట్ ఉండి డిఎన్ఓలో కరెక్ట్గా చేయగలిగితే 60 మార్క్స్ అంటే పాస్ మార్క్స్తో మీరు బయటపడే అవకాశం ఉంటుంది. సో కరెక్ట్గా మీరు 60కి 60 అటెంప్ట్ చేస్తే వస్తాయా రాదా అన్నది ఎవరికైనా డౌటే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలా, మరఠవాడలో మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈజీగా మనం చేయగలిగిందంటే కన్వర్షన్.
ఈ కన్వర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కన్వర్షన్ అనేది ఏంటంటే ఇది మీరు ఈజీ చేయగలుగుతారు. మీకు ఇది 10 మార్క్స్ మీరు ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయవలసిందే, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఈ 10 మార్క్స్ 60 ప్లస్ ఇవి 10 ఎంత అయింది, 70 మార్క్స్ అయింది. సో మిక్స్డ్ ప్లాటింగ్, ఏరియా క్యాలిక్యులేషన్, ఒకవేళ మీకు టైం అంతా లేకపోతే మీరు ఏం చేయాలంటే అప్పుడు ఆ టైంలో ఇక్కడ మీరు 60 మార్క్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. మీరు క్వశ్చన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ థియోరీకి వెళ్ళాలా, నెక్స్ట్ డిఎన్ఓ రాయాలా, లేదంటే ఫస్ట్ డిఎన్ఓ రాసేసి తర్వాత థియోరీ రాసినా పర్వాలేదు. అంటే ఎట్లా వీలైతే అట్లా మీరు ఎందులో బెస్ట్ అయితే అందులో అన్నట్టు. సో మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈ డిఎన్ఓ అంటే థియోరీని మీరు ఖచ్చితంగా రాయడానికి ప్రయత్నించాలంట. తర్వాత ఏం చేయాలంటే మరట్వాడకి రావాలి. ఎందుకంటే ఒకవేళ మరట్వాడ అనేది అప్పుడప్పుడు మనకి కనిపించవు, సో అర్థం కాదు. అటువంటి టైంలో మనం ఇందులో చేరి మన టైం అంతా వెయిట్ చేసినప్పుడు మరట్వాడలో అప్పుడు మనకి ఇందులో ఓన్లీ 40 మార్క్సే, ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈజీగా మనం ఎక్కడ వెళ్ళి మనం స్కోర్ చేయాలనుకుంటున్నామో అటు ఉండాలి, ఈ డైరెక్షన్లో రావాలన్నట్టు. డిఎన్ఓ నెలన్న రావాలా, లేదంటే థియోరీ నెల రాయాలా. థియోరీ రాసి డిఎన్ఓ చేస్తారా, లేకపోతే డిఎన్ఓ చేసి థియోరీ రాస్తారా అనేది అది మీ ఇష్టం. అది మీరు ఎందులో పర్ఫెక్షన్ ఉంటుందో దాని ద్వారా మీరు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి. సో మరట్వాడలో ఏంటంటే లాస్ట్ మీరు ఏం చేయాలంటే టైం ఉన్నప్పుడు కన్వర్షన్ చేయాలండి. దీనివల్ల ఏంటంటే 60 ప్లస్ కన్వర్షన్లో 10 మార్క్స్ 70 మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఇప్పుడు కన్వర్షన్ చేసినాక లాస్ట్గా మీకు టైం లేదు అనుకున్న టైంలో మీరు ఏం చేయాలంటే మీకు ఏదైతే మీరు ఇటు పక్క ఒక బుక్లెట్ ఉంటుందో ఇటు పక్క ప్లాటింగ్ చేస్తారు కదా, ఇలా ప్లాటింగ్ చేసిన తర్వాత డబ్బా కొట్టేసి పైన టిప్పన్ తర్వాత నంబరు, విలేజ్ ఇవన్నీ రాస్తారు. కింద ఆల్ డైమెన్షన్స్ ఇన్ లింక్స్ అని రాసేసి కింద మీ స్కేల్ రాసేసి తర్వాత ఇక్కడ సైన్ చేస్తారు. ఈ డబ్బా వేసేసి వదిలేసేయండి. నెక్స్ట్ టైం ఆ పక్క రైట్ సైడ్ లో మీరు ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ రూంది టేబుల్ ఉంటుంది, క్యాల్కులేషన్ చేయడానికి మీకు టేబుల్ ఉంటుంది చూశారు కదా. సో ఆ టేబుల్ ఏం చేయాలి, టేబుల్ వేసేసి రూంది తర్వాత ఆఫ్ రూంది లాంబి టోటల్ ఏరియాస్ క్యాల్కులేషన్స్ అని రాసేసి ఇట్లా మీరు రాసేసి అయినా వదిలిపెట్టండి. కనీసం ఒక 2-3 మార్క్స్ అన్న పడే అవకాశం ఉంటుంది. సో ఇలా చేయండి అన్నట్టు. ఓకే, సో ప్లాటింగ్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఒకవేళ మీరు ఆ ఎగ్జామ్ రాసే టైంలో మీకు ఈ మరట్వాడ కానీ ఏదన్నా మీకు అర్థం కాకపోయినా కానీ మీకు ఏది అనిపిస్తే అది చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ మీరు ఆలోచించుకుంటే మాత్రం టైం వేస్ట్ చేయదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక టైం అనేది చాలా సరిపోదు. సో మీకు ఏదైతే ఆన్సర్ వచ్చిందో అలా వేసేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. పక్క వాళ్ళ గురించి మీకు డౌట్ వచ్చిందంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్లాటింగ్. సో ఎవరైతే క్యాల్కులేషన్లో వీక్ ఉన్నారో వారు ఏం చేయండి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా క్యాల్కులేషన్ పార్ట్. సో ఆ క్యాల్కులేషన్ పార్ట్ ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే మీ మీద మీకు నమ్మకం రావాలంటే మీ దగ్గర ఫీల్డ్కి వెళ్ళినప్పుడు బ్యాచ్లు చేశారు మీకు. సో మీ బుక్ కాకుండా పక్క ఫీల్డ్ వాళ్ళది ఒక ఫీల్డ్ బుక్ ఉంటుంది కదా, సో ఆ బుక్ తీసుకొని మీరు ఏం చేయాలంటే క్యాల్కులేషన్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆ ఫీల్డ్లో వాళ్ళు చేసిన ఆన్సర్లు ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు చేసింది కరెక్టా తప్ప అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీ ఫీల్డ్ బుక్ కాకుండా వేరే వాళ్ళ ఫీల్డ్ బుక్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ప్రాక్టీస్ పెరుగుతుంది. అదేవిధంగా మీకు కాన్ఫిడెన్స్ అనేది మీకు బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వచ్చరికి ఏంటంటే ప్రాక్టికల్. సో ఈ ప్రాక్టికల్ వచ్చరికి ఏంటంటే మీరు ఏం చేయాలంటే బాగా క్యాల్కులేషన్ పార్ట్ మీద ఫోకస్ చేయాలి. సో ఇక్కడ వజే అండ్ సామెల్, సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మీకు ఇచ్చే దాంట్లో వజే అండ్ సామెల్ ఉంటాయి. సో అవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. సో దానికోసం ఏం చేయాలంటే మీకు ఇచ్చినటువంటి ఆ ప్లాటింగ్ బుక్ ఉంది కదా, ఆ ప్లాటింగ్ బుక్ లో మీరు బాగా అంటే లెక్కలు మొత్తం చేయని అవసరం లేదు, కానీ మీకు లెక్కలు చేయడం ఎలాగో వస్తే ఎక్కడైతే వజే సామెలు వస్తున్నాయో అక్కడ మీరు బాగా ఫోకస్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే ఎట్లా చేయాలనేది జస్ట్ అట్లా చూస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మీకు స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, మీకు ఎలా క్యాల్కులేషన్ చేయాలి ఏందన్నది మీకు థాట్ రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మీరు ఫోకస్ చేయాలన్నట్టు. నెక్స్ట్ క్యాల్కులేషన్ ద ఫీల్డ్ బుక్ అంటే మీరు క్యాల్కులేషన్ మీరు వీక్ ఉన్నట్లయితే ఇందాక సేమ్ చెప్పిన విధంగా మీ బ్యాచ్లు చేశారు. మీకు బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 అని మీ బ్యాచ్లలో మీరు ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క ఫీల్డ్ బుక్ ఏదైతే ఉందో మీ ఫీల్డ్ బుక్ కాదు, వేరే వాళ్ళ ఫీల్డ్ బుక్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే మీకు క్యాల్కులేషన్ అనేది మీకు మీ మీద మీకు నమ్మకం రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ఈజీగా చేయడానికి కూడా మీకు తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వైవా కోసం మీరు ఏం చేయాలంటే థియోరీ అనే సబ్జెక్ట్ మీరు చదువుకోవాలన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ అండి.